नवगौरवरं नवपुष्पसरं नवभादरं नवलस्यपरम् नवगौरवरं नवपुष्पसरं नवभावदरं नवलास्यकरम् नवहास्यकरं नवहेमवरं प्रणमामि शचीसुतगौरवरम् नवहास्यकरं नवहेमवरं प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरम् नवप्रेमयुतं नवनीतशुचं नववेशकृतं नवप्रेमरसम् नवप्रेमयुक्तं नवनीतशुचं नववेशकृतं नवप्रेमरसम् शुभप्रेममयं प्रणमामि शचीसुतगौरवरम् नवदाविलसतु स्वप्रेममयम् प्रणमामि शचीसुतगौरवरम् शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरम् हरिभक्ति परं हरिनाम करजाप्यकरं हरिनाम परम् हरिभक्ति परं हरिनामकरं करजाप्यकरं हरिनाम परम् नयने सततं प्रणमामि शचीसुतगौरवरम् नयने सततं प्रणयातुरवरम् प्रणमामि शचीसुतगौरवरम् हरे कृष्ण ప్రభుజీ మీరు పాడేటప్పుడు మిగతా వాళ్ళకి మ్యూట్ చేయండి ప్రభుజీ మీరు చెప్పేది వినిపించడం లేదు మాకు प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरम् सततं जनता भवता पहर सततं जनता सततं जनता भवता परं परमार्थ परायण लोकगतिम् करं जगता गौरवरम् प्रणमामि शचीसुतगौरवरम्
नवलेहकरं जगतापहरं प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरम् प्रणमामि शचीसुतगौरवरं प्रणमामि शचीसुतगौरवरम् निज भक्तिकरं प्रियचारं नटनाटननागराजकुलं निज भक्तिकरं प्रियचारुतरं कुलकामिनी मानसलास्यकरं प्रणमामि शचीसुतगौरवरम् कुलकामिनी मानसलास्यकरं प्रणमामि शचीसुतगौरवरम् కలకాంతరవం కలకాంతరవం మృదువాద్యశ్రీనికయా మధురం నిజ భక్తి గుణావృతనాట్యకరం ప్రణమామి శచీసుతగౌరవరం నిజభక్తినామృతనాట్యకరం ప్రణమామి శచీసుతగౌరవరం శచీసుతగౌరవరం ప్రణమామి శచీసుతగౌరవరం ప్రణమామి శచీసుతగౌరవరం ప్రణమామి శచీసుతగౌరవరం యుగధర్మయుతం పునర్నందసుతం ధరణీ సుచిత్రం భవభావచితం యుగధర్మయుతం పునర్నందసుతం ధరణీసుచిత్రం భవభావోచితం ధ్యానచితం నిజవాసయుతం ప్రణమామి శచీసుతగౌరవరం జ్ఞానచితం నిజవాసయుతం ప్రణమామి శచీసుతగౌరవరం ప్రణమామి శచీసుతగౌరవరం ప్రణమామి ప్రణమామి శచీసుతగౌరవరం ప్రణమామి శచీసుతగౌరవరం అరుణం నయనం చరణం వసనం వదనే స్ఖలితం స్వకనామధరం అరుణం నయనం చరణం వదనం వదనే కలితం స్వకనామధరం కురుతే సురసం జగతా జీవనం ప్రణమామి శచీసుతగౌరవరం కురుతే జగతా జీవనం ప్రణమామి శచీసుతగౌరవరం నవగౌరవరం
नव पुष्पसरं नव भावधरं नवलास्यपरम् नवगौरवरं नवपुष्परं नवभावधरं नवलास्यपरम् नवहास्यकरं नवहेमवरं प्रणमामि सचीसुतगौरवरम् नवहास्यकरं नवहेमवरं नमामि सचीसुतगौरवरम् प्रणमामि सचीसुतगौरवरम् प्रणमामि सचीसुतगौरवरम् प्रणमामि सचीसुतगौरवरम् प्रणमामि सचीसुतगौरवरम् हरे कृष्ण प्रणमामि सचीसुतगौरवरम् 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 హరే కృష్ణ. సో అందరూ కూడా మన గౌరవ పూర్ణిమ అయ్యేదాకా అయినా సరే కనీసం పూర్తిగా అందరూ కూడా గౌరంగ మహాప్రభు యొక్క ధ్యానంలో కూడా అందరూ కూడా ఆయన్ని తలుచుకుంటూ ఉండాలి. సో ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. సో మన భగవద్గీత సెషన్ శ్రీమద్ భాగవతం సెషన్ మొదలు పెట్టుకుందామండి. సో మొదలు పెట్టే ముందు ఒకసారి ప్రార్థనలు చేద్దాము. ప్రభుజీ ఈ ఈ పాటను దీంట్లో గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. అలాగే మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సచీ సుతాష్టకం మాతాజీ. సచీ సుతాష్టకం. హరే కృష్ణ. సో కార్యక్రమం మొదలు పెట్టుకుందాం అండి. మన భాగవతం కార్యక్రమము. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రమాణాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. అందరికీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. జయ రాధా కుంజ బిహారీ జయ రాధా కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారి జయ గోపీ జన వల్లభ గిరివరధారి జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదానందన బ్రజ జన రాజన యశోదానందన బ్రజ జన రాజన యశోదానందన బ్రజ జన రాజన యశోదానందన బ్రజ జన రాజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ.
హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ చూస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఇంకొంచెం దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రభుజీ వాయిస్ వినపట్లేదు ప్రభుజీ. వినపట్లేదా మీకు? బ్రేక్ అవుతుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ, బాగా వినిపిస్తుంది. వినిపిస్తుందండి. వాళ్ళకి రావట్లేదు. బాగా వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుందా మాతాజీ? ప్రభుజీ వినపడుతుందండి అందరికి? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే 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 ప్రభుజీ. ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ గారు. ఓకే ఓకే ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము తృతీయ స్కందము అధ్యాయము 29వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు మైత్రేయ విదుర సంవాదము. తాంక్వణచరణాంబుజాం మద విహ్వలలోచనాం కాంచీకలాప విలసద్దు కూలచ్చన్నారోధసం. బ్రహ్మ త్యజించిన దేహము రజోగుణమును కలిగించునట్టి సంధ్యారూపమును దాల్చెను. స్వభావరీత్యా కాముకులైన అసురులు రజోగుణ భరితులై ఆ దానిని గల్లు గల్లుమను మ్రోగు నూపురములు కలిగిన పాద పద్మములు కలదియు మద విహ్వలమగు కన్నులు కలదియు చక్కని వస్త్రముచే ఆచ్ఛాదితమై ఉపరి భాగమున మొరయు మేకలము కలిగిన పిరుదులు కలదియు నగు దేవతాంగయని తలచిరి. హరే కృష్ణ. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.
భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. తెల్లవారుజాము ఆధ్యాత్మిక సాధన సమయమైనట్లుగా సంధ్యా సమయపు ఆరంభము రజోగుణ సమయము. దాన ప్రవృత్తి గల జనులు సాధారణముగా రతికేళి ప్రియులయ్యుందురు కనుకనే సంధ్యా సమయము అరుదించుట వారికి ముదమును గూర్చును. దానవులు సంధ్యా సమయమే సుందరమగు స్త్రీ అని భావించి పలు రీతుల ఆమెను ఆరాధింప మొదలిడిరి. సంధ్యా సమయమును వారు పాదముల యందు గల్లుమని మ్రోగు గజ్జలు కలదియును, పిరుదులపై వడ్డాణం కలదియును, సుందరమగు స్తనములు కలదియును అగు సుందరమగు స్త్రీగా ఊహించిరి. తమ కామ సంతృప్తికై వారు ఆ సుందరమగు కన్య తమ ఎదుట ప్రత్యక్షమగుటను ఊహించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. దండవత్ హరే ప్రణామం కృష్ణ ప్రభుజీ. మాతాజీ, దండవత్ ప్రణామాలు. సో నిన్న చూసాం మనం ఏ విధంగా అయితే కనుక స్వామి చెప్పారు, బ్రహ్మదేవుడికి ఏం చెప్పారు, ఈ యొక్క అపవిత్రమైనటువంటి దేహాన్ని వెంటనే వదిలిపెట్టేయి అని చెప్పారు, త్యజించుము అని చెప్పారు అన్నమాట. సో ఆ విధంగా వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశారో ఆ యొక్క దేహాన్ని త్యజించారు. త్యజించిన వెంటనే అది ఎందులో ఉంది, రజోగుణం కలిగించేటువంటి సంధ్యా రూపాన్ని దాల్చింది అన్నమాట. సో అసురులు అందరూ కూడా దాన్ని చూసి ఎవరో ఒక దేవతా స్త్రీ అనుకుని చెప్పి ఆవిడ వెనకాల వెళ్ళడము మొదలు పెట్టారనమాట. సో యాక్చువల్గా మనకి సమయాలు కూడా మనకి ఎలా అయితే కనుక ప్రతిదీ కూడా సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో డివైడ్ అయి ఉంటుందో అదే విధంగా మన యొక్క సమయాన్ని కూడా సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే తెల్లవారుజామున మనకి సంపూర్ణంగా అది సత్వగుణంలో ఉంటుందన్నమాట. సో సూర్యుడు ఉదయించడానికి 2 గంటల ముందు నుంచి ఇంచుమించు 8 గంటల సమయం వరకు కూడా అది సత్వగుణంలో ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఏమవుతుంది, 8 గంటల తర్వాత నుంచి మెల్లగా రజోగుణం యొక్క ప్రభావం మొదలవుతుంది. సో 9, 10 అయ్యేసరికి పూర్తిగా రజోగుణం అయిపోతుంది. చూస్తాం అందరూ కూడా ఏంటి, బ్యాగులు సర్దుకుని పిల్లలు, అదేవిధంగా బ్యాగులు సర్దుకుని పెద్దవాళ్ళు అందరూ కూడా ఉద్యోగాలకి పరుగులు పెట్టడము, బస్సుల్లో ఎక్కడము, ట్రైన్లు ఎక్కడము, కార్లలో వెళ్ళడము, ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ చూస్తాం. ఈ యొక్క రజోగుణమైనటువంటి సమయం అంతా కూడా మనకి సాయంత్రం దాకా ఉంటుంది మళ్ళీ. సో మళ్ళీ ఏమవుతుంది, సాయంత్రం పూట మళ్ళీ కొంత సమయం మళ్ళీ సత్వగుణం సమయం వస్తుంది అనమాట, కొంచెం సమయం. సో ఎలా అంటే గనక ఒక 7 గంటలకి, రాత్రి అవ్వడానికి ముందు అనమాట, కొంచెం అరౌండ్ ఒక 7 గంటలకి, 6:30 దగ్గర, 6 గంటల దగ్గర నుంచి 7:30, 8 దాకా మళ్ళీ అదంతా కూడా కొంచెము సత్వగుణ సమయం ఉంటుంది, 1 గంట సేపు ఉంటుంది. సో అందుకే మనకు చూస్తాం ఇది వరకు కూడా పెద్దవాళ్ళు పొలం పనులు చేసుకుని వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు, ఇంట్లో స్నానాలు చేసేసి గబగబా 7 గంటలకి టెంపుల్కి వెళ్ళిపోయేవాళ్ళు. 6 గంటలకి 7 గంటలకి టెంపుల్కి వెళ్ళి భగవత్ శ్రవణం లేకపోతే కనుక భగవంతుడి దర్శనం చేసుకోవడం అవన్నీ కూడా చేసేవాళ్ళు. సో మనం కూడా అబ్జర్వ్ చేస్తే మధ్యాహ్నం పూట మనం చాంటింగ్ చేయడానికి ప్రయత్నించాం అనుకోండి, సరిగ్గా కుదరదు మనకి. ఎంత బాగా ప్రయత్నించినా సరే చాంటింగ్లో మనకి ఆ యొక్క కాన్సన్ట్రేషన్ దొరకదు. అదే మనం సాయంత్రం పూట చేసాం అనుకోండి, ఒక 5:30, 6 గంటల తర్వాత చేస్తే, 6 గంటలు 8 గంటల మధ్యలో చేస్తే కనుక మళ్ళీ కొంచెం మనకి చాంటింగ్ బాగా అవుతుంది. మళ్ళీ 8 గంటల తర్వాత మళ్ళీ ఏమవుతుంది, తమో గుణం సమయం మొదలైపోతుంది. 8 గంటల దగ్గర నుంచి 8, 9 గంటల దగ్గర నుంచి మెల్లగా దాని ప్రభావం స్టార్ట్ అయ్యి తమో గుణం మళ్ళీ తెల్లవారుజామున 4, 3 గంటల దాకా మళ్ళీ తమో గుణం ఉంటుంది అనమాట. సో సమయాన్ని కూడా ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. అందుకే మనం ఎప్పుడైనా చాంటింగ్ చేయాలన్నా, సో భగవంతుడికి ఏమైనా కార్యక్రమాలు చేయాలన్నా సరే మనకి ఒక సత్వగుణ ప్రభావం ఉన్నటువంటి సమయాల్లో చేస్తే కనుక మనకి చాలా బాగా ఉంటుంది అనమాట. మిగతా సమయాల్లో మనం చేయడానికి ప్రయత్నిస్తే కొంచెం మనకి డిఫికల్ట్ ఉంటుంది అనమాట. సో తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. పూజలు కూడా 12 తర్వాత అట్లా చేయకూడదు అంటారు, 12 లోపే చేయాలని అట్లా అంటారు కదా. ఏ పూజలు మాతాజీ? మామూలుగా స్వామికి ఏదైనా సరే మనము ఆ సత్వగుణ సమయం అనమాట, 8 గంటల లోపల సత్వగుణం ఉంటుంది అనమాట. మామూలుగా మనం డైలీ చేసుకునే భక్తి కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 4 గంటల దగ్గర నుంచి ఒక 7, 8 గంటలు, మాక్సిమం 9 గంటల లోపల పూర్తి చేసేసుకోవాలి. సో ఆ తర్వాత మళ్ళీ రజోగుణం మొదలైపోతుంది సాయంత్రం వరకు అనమాట, మళ్ళీ 6:30 వరకు. సో అప్పటి నుంచి మళ్ళీ ఒక గంట, గంటన్నర మళ్ళీ సత్వగుణం సమయం ఉంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ చాంటింగ్ చేసుకున్నా, సాయంత్రం పూట మనం భగవంతుడికి ఏమైనా పూజ చేసుకున్నా బాగుంటుంది. మళ్ళీ 8 దగ్గర నుంచి మొదలవుతుంది, 9 గంటల దగ్గర నుంచి ఇంకా తమ్ము గుణం మొదలైపోతుంది అనమాట. ఇంక నిద్ర వస్తూ ఉంటుంది, మనం ఊగిపోతూ ఉంటాం. అప్పుడు చాటింగ్ చేసినా సరే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మనకి. సో కాబట్టి మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల దాకా అనమాట. అన్యోన్యశ్లేషయోత్తుంగా నిరంతరాపయోధరా సునాసం సుద్విజాం స్నిగ్ధ హాసలీలావలోకనం. ఒకదానినొకటి తాకి ఉన్న కారణమున ఆమె
స్తనములు ఉన్నతముగా గోచరించెను. అతి చేరువుగా నుండి నడుమ ఏమాత్రము వ్యవధానము లేనివిగా నుండెను. చక్కని నాసికను, సుందరమగు దంతవరసను, పెదవులపై సుందర దర్హాసమును కలిగి ఆమె అసురులను లీలగా గాంచెను. గుహంతీన్ వ్రీడయాత్మానం నీలాలకావరూధినీం ఉపలాభ్యాసురా ధర్మా సర్వే సమ్మోముహు స్త్రియం. నల్లని కుర్లచే శోభిల్లుచు ఆమె సిగ్గు చెందినట్లుగా దాగుకొనెను. ఆ కన్యను గాంచి దానవులందరూ కామవాంఛతో మోహ పరవశులైరి. సునీత హరిబాబు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. దానవులు మరియు దేవతల నడుమ భేదం ఏమనగా సౌందర్యవతి అయిన స్త్రీ దానవుల మనస్సును అతి సులభముగా ఆకర్షింపగలదు. కానీ దేవతా స్వరూపుడగు మనుజుని మనస్సును మాత్రము ఆమె ఆకర్షింపజాలదు. దేవతా పురుషుడు జ్ఞానపూర్ణుడై ఉండగా దానవుడు అజ్ఞానపూర్ణుడై ఉండదు. బాలుడు సుందరమగు ఆటబొమ్మచే ఆకర్షితుడైనట్లు అల్పజ్ఞులు తమోమయమగు దానవుల భౌతిక సౌందర్యము చేతను వైదున సుఖము చేతను ఆకర్షితులగు. చక్కగా అలంకరింపబడి ఆభూషితమైనట్టి ఉన్నత స్తనములు, ఉన్నత పెరుగులు, సుందరమగు నాసిక, తెల్లని మేనిఛాయ మొదలగున ఆకర్షణము కేవలము మాయ అని దేవతా పురుషుడు ఎరిగి ఉండు. స్త్రీ ప్రదర్శించగలిగిన సౌందర్యము కేవలము రక్త మాంసముల కలయికయే. అటువంటి రక్తమాంసముల మాయ దేహమునందు ఆకర్షితులు కారాదని అందరకు శ్రీ శంకరాచార్యులు ఉపదేశించిరి. ఆధ్యాత్మిక జీవనమునందలి నిజమగు సౌందర్యము చేతనే వారు ఆకర్షితులు కావలను. నిజమగు సౌందర్యము రాధాకృష్ణులే. రాధాకృష్ణుల సౌందర్యమే ఆకర్షితుడైన వాడు ఈ భౌతిక జగత్తు మిథ్యా సౌందర్యముచే ఆకర్షితులు కాదు. దానవులకు దేవతా పురుషులకు భక్తునికి భేదము ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చాలా చక్కగా చెప్పారనమాట. దానవులకి అదేవిధంగా దేవతా పురుషులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి. సో ఎవరైనా సరే పరస్త్రీని కానీ పరపురుషుడు కానీ ఎవరైనా చూసినప్పుడు మనకి ఇంకా వాళ్ళ పట్ల ఆకర్షణ అనేటువంటిది కలుగుతోంది అంటే కనుక దాని అర్థం ఏమిటంటే కనుక మనలో ఇంకా ఆ దానవ స్వభావం ఇంకా పోలేదు అని అర్థం అన్నమాట. ఆ దానవ స్వభావం పోలేదు అని అర్థం అన్నమాట. సో నిజమైనటువంటి భక్తులు కానీ దేవతా పురుషులు కానీ ఎలా ఉంటారు, వాళ్ళు పూర్తిగా జ్ఞానపూర్ణులై ఉంటారన్నమాట. సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట యొక్క సౌందర్యం ఏదైతే కనుక చూస్తూ ఉన్నామో, యొక్క భౌతిక ప్రపంచంలో యొక్క రూప సౌందర్యం ఏదైతే కనుక చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా కేవలం ఏమిటి, ఆకర్షణ మాత్రమే. అవన్నీ కూడా ఏమవుతాయి, కొంతకాలానికి ఆకర్షణ అంతా కూడా అవన్నీ కూడా నాశనం అయిపోతాయి, క్షీణించిపోతాయి. సో అని చెప్పి వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ యొక్క సౌందర్యాన్ని ప్రదర్శించేటువంటి సౌందర్యం ఏదైతే ఉందో అది ఏముంటాయి, రక్త మాంసముల కలయిక. అవన్నీ కూడా రక్త మాంసముల కలయిక. కాబట్టి వాటి పట్ల వాటికి ఏం చేశారు, రక్త మాంసాలకి పైన ఒక మంచి కవరేసి ఇచ్చేసారు అనమాట, అంతే. సో వాటిని చూసి ఎవరు కూడా ఆకర్షితులు కారాదు అని చెప్పేసి మన యొక్క గురువులందరూ, గొప్ప గురువులందరూ కూడా చెప్పారనమాట. సో గురువులందరూ కూడా చెప్పేది ఇదే, మీరు ఆకర్షితం అవ్వద్దు. పరదేహాల పట్ల, పరస్త్రీల పట్ల కానీ పరపురుషుల పట్ల కానీ మీరు ఆకర్షితం అవ్వద్దు. సో ఎవరితో ఆకర్షితం అవ్వాలి అంటే కనుక నిజమైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యము. నిజమైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యం ఎవరు అంటే కనుక రాధాకృష్ణుల యొక్క సౌందర్యము. సో వాటి యొక్క సౌందర్యాలతోటి ఆకర్షితమైనటువంటి వ్యక్తి భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఎటువంటి మిథ్యా సౌందర్యంతో కూడా ఆకర్షితుడు కాడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి మనం కూడా యొక్క భౌతిక సౌందర్యాల పట్ల ఆకర్షణ అనేటువంటిది తగ్గించుకుని ఆధ్యాత్మిక సౌందర్యం పట్ల మనము ఆకర్షణ పెంచుకోవాలన్నమాట. అహో రూపమహో ధైర్య మహో అస్యానయం వయః మధ్యే కామయామానా నామ కామేవ విసర్పతి. దానవులు ఆమెని ఆ రీతి పొగడసాగిరి. అహో ఎంతటి సౌందర్యము, ఎంతటి అపూర్వమగు ధైర్యము, ఎంతటి మొగ్గ తొడుగుచున్న సౌందర్యము, కామతురులమై ఆమె పొందగోరుచున్న మన నడుమ నిలిచినప్పటికీ అకామయ అయినట్లుగా సుందరి గోచరించుచున్నది.
వితర్కయంతో బహుదా తాం స్తన్యాం ప్రమదాకృతిం అభిసంభావ్య విశ్రంభాత్ పర్యపృచ్చన్ కుమేధసః. ఆ విధముగా సంధ్యా సమయమును యవనవతి రూపమున దానవులకు గోచరించినది. గూర్చి పలు విధములగు కల్పనలు కావించుచు ఆ కుమతులు ఆమెను మిగుల గౌరవించి ప్రియముతో ఇట్లు పలికిరి. కాశికస్యాసిరంభోరు కోవార్ధస్తేత్ర భామిని రూపద్రవిణ పణ్యేన దుర్భగాన్నో విభాదసే. ఓ సుందరి, నీవెవరవు? ఎవరి భార్యవు లేదా తనయవు? మా ఎదుట నీవు ప్రత్యక్షమగుటలో ఉద్దేశ్యమేమి? దుర్భాగ్యులమైన మమ్ము అమూల్యమగు నీ సౌందర్యముచే ఎందులకు ఆశ పుట్టించి హింసించుచున్నావు? శశికళ మాతయ్య చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జయశ్రీల ప్రపాదుల వారికి జై. భౌతిక జగత్తు మిథ్యా సౌందర్యంచే మోహగ్రస్తుడమయ్యడి దానవుల స్వభావము ఇచ్చట తెలుపబడినది. ఈ భౌతిక జగత్తుకు చెందిన చర్మ సౌందర్యం కొరకు దానవ స్వభావుడు ఎంతటి ధనమునైనను వెచ్చించగలడు. రేయింబగుళ్ళు కష్టపడి పనిచేసేడి అట్టివారి కఠిన పరిశ్రమ యొక్క ప్రయోజనము మైథున సుఖమును అనుభవించుటయే. యోగము అను పదము యొక్క అర్థము నెరుగక వారు కొన్ని మార్లు తమను కర్మయోగులుగా చిత్రీకరించుచుందురు. పూర్ణ పురుషోత్తమునడుగు శ్రీకృష్ణ భగవానుతో జతగూడుట లేదా కృష్ణ భక్తి రసభావన యందు వర్తించుటయే యోగమను దాని భావం. కష్టించి పనిచేసి అనగా ఏ వృత్తి అయినప్పటికీ ఆ కర్మ ఫలమును దేవదేవుడగు శ్రీకృష్ణుని సేవకు అర్పించువాడే కర్మయోగి అనబడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరైతే కనుక దానవ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మిథ్యా సౌందర్యం చేత మోహగ్రస్తులు అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే కనుక కేవలం చర్మ సౌందర్యం కోసము దాన్ని అనుభవించడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతటి ధనాన్నైనా సరే వాళ్ళు వెచ్చించడానికి వెనకాడట్లేదు అనమాట. సో వాళ్ళు అనుకుంటారు ధనాన్ని సంపాదించాలి. సో ధనాన్ని సంపాదించడమే మేమేం చేస్తున్నాము, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. కర్మయోగం చేయటము, మేమందరం కూడా కర్మయోగులు అంటారు అనమాట వాళ్ళు. సో కర్మయోగం చేసి ఏం చేస్తారు? ఏవైతే ఫలితాలు వస్తున్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారు? అల్టిమేట్ గా వాటిని ఈ యొక్క మైథున సుఖంలో ఉపయోగించడానికి వాళ్ళు పని చేస్తున్నారు అనమాట. సో మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వర్ణన వస్తుంది అనమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క దీంట్లో ఉంటారో, జంతు స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట? పగలంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంట? మొత్తము ఈ యొక్క భార్య పిల్లల్ని ఎలాగ పోషించాలి అని చెప్పేసి ఆ యొక్క ధనాన్ని సంపాదించడం కోసమే వాళ్ళ యొక్క సమయాన్ని అంతా కూడా వెచ్చించి వృధా చేస్తూ ఉంటారంట. రాత్రి సమయంలో ఏం చేస్తారు? వాళ్ళు ఈ యొక్క మైథున సుఖంలో కానీ లేకపోతే కనుక నిద్ర ద్వారా వాళ్ళు సమయాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉన్నారు. సో మొత్తం 24 గంటలు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని మొత్తము ఇటువంటి కార్యక్రమాల్లోనే వాడుతున్నారు అనమాట. సో ఉదయం అంతా కూడా ధనం ఎక్కడ, ధనాన్ని ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలని పరుగులు. వచ్చిన తర్వాత ఏంటి? ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని మళ్ళీ పరుగులు. ధనాన్ని ఖర్చు పెట్టడానికి మైథున సుఖంలో కానీ లేకపోతే కనుక నిద్ర ద్వారా కానీ మొత్తం సమయాన్నంతా వాళ్ళ జీవిత కాలాన్నంతా కూడా వృధా చేస్తున్నారు. సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ప్రతిరోజు కూడాను ఉదయాన్నే ఉదయిస్తాడు, మళ్ళీ సాయంత్రం అస్తమిస్తాడు. ఆయన అస్తమిస్తున్నాడు, మళ్ళీ ఉదయిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఆయన ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పని చేస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆయుర్దాయాన్ని అంతా కూడా తగ్గించేసి కట్ చేసుకుని ఆయన వెళ్ళిపోతున్నాడు. రోజు కొంచెం. మనందరికీ కూడా ఆయుర్దాయం ఉంది, ఇన్ని సంవత్సరాలు బతుకుతాము అని ఉంది. కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఉదయిస్తున్నాడు, మళ్ళీ అస్తమిస్తున్నాడు. అంటే ఏంటి? మన యొక్క ఆయుర్దాయము తగ్గిపోయింది, ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు అని అర్థం చేసుకోవాలి. సో ఇంకా మనం ఏం చేస్తున్నాము? బర్త్డేలు చేసుకుంటూ ఉన్నాం మనం. సో ఇన్ని సంవత్సరాలు అన్నో బర్త్డే అని చేసుకుంటూ ఉన్నాం. కానీ ఏమిటంటే కనుక అది రిమైండర్ అనమాట. సో నా లైఫ్లో ఇన్ని సంవత్సరాలు పలానా ఎక్స్ బర్త్డే అంటే కనుక నా లైఫ్లో అన్ని సంవత్సరాలు ఎక్స్ సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. సో భగవంతుడి దగ్గరికి మనం వాడుకోవడానికి ఇంకా నాకు 100 - x అదెంతో తెలియదు మనకి, సంథింగ్ y అది. సో y - x అన్ని ఇయర్స్ మాత్రమే ఉందని చెప్పి మనకి రిమైండర్ అనమాట. సో కాబట్టి మనం ఈ విధమైనటువంటి కర్మయోగులు అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు.
కానీ నిజమైనటువంటి కర్మయోగి అంటే కనుక వాడికి ఏమైతే కనుక ఫలితాలన్నీ కూడా వస్తున్నాయో వాటిలన్నిటిని కూడా ఎవరి సేవలో వాడతాడు ఆయన? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో మాత్రమే ఆ యొక్క ఫలితాలన్నీ కూడా వాడతాడనమాట. యావా కాచిత్వమే బలాయ దిష్ట్యా సందర్శనం తవ ఉత్సునో నోషీక్షమాణానాం కందుక క్రీడయామన. ఓ సుందరమణి, నీవెవరివైతేనేమి మా భాగ్యవశమున నిన్ను గాంచగలిగితిమి. కందుకముతో క్రీడించుచు నీవు చూచువారల మనస్సులను కల్లోల పరిచితివి. ప్రభుజీ చదవచ్చు ప్రభుజీ. చదవండి మాతాజీ. జై గురుదేవ్, జై ప్రభు. సుందరియగు శ్రీ సౌందర్యమును గాంచుటకై దానవులు పలు విధములకు ప్రదర్శనలు ఏర్పాటు చేయదు. కందుకములో క్రీడించి యువతిని వారు కాంచినట్లుగా తెలుపడింది. కొన్ని మార్లు దానమా ప్రవృత్తి గలవారు టెన్నిస్ వంటి నామమాత్ర క్రీడలను స్త్రీలకు ఏర్పాటు చేయదు. సుందరీమనుడు దేహ నిర్మాణమును కాంచచ్చు మొదల సుఖమునకు సూక్ష్మ రూపమును అనుభవించటే అట్టి ఆటల ప్రయోజనం. భౌతిక భోగమునకు చెందిన ఇట్టి దానమా ప్రవృత్తిని కొన్ని మార్లు కపట యోగులు సైతము ప్రోత్సహిస్తున్నారు. వివిధ రీతుల మైదన సుఖమును అనుభవించుటకు వారు జనులను ప్రోత్సహించరు. ఏదీని ఒక కల్పిత మంత్రము ధ్యానించడం ద్వారా 6 నెలలు భగవానుడు కావచ్చునని అదే సమయంలో వారు ప్రచారం కావించరు. జనులు తాము వశించబడవలనని కోరునందున వారిని తప్పుదారి పట్టించి మోహపరచుటకు శ్రీకృష్ణ భగవానుడు వంచకులను సృష్టించను. అటువంటి కపట యోగుల వేషం నాగల నిజముకు ప్రపంచ భోగులు ఉన్నారు. ఎవరేని జీవితం అనుభవించగోరనిచో అది స్థూల ఇంద్రియములతో కాదని భగవద్గీత ఉపదేశించబడింది. రోగగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు సాధారణము భోగము నుండి దూరంగా ఉండమని రోగిని అనుభవముడు వైద్యులు సలహా ఇచ్చాను. రోగి అయిన వాడు దేనిని అనుభవించగలడు. రోగము నుండి బయటపడుటకు అతడు తన భోగాభిలాషను అదుపు చేసుకున్నాడు. అదే విధముగా మన భౌతిక స్థితి రోగగ్రస్త స్థితి. ఎవరేని నిజమైన ఇంద్రియ భోగం అనుభవించబోయినచో భౌబంధమును ఇడవలని. ఆధ్యాత్మిక జీవితం మనము అంతం లేనట్టు ఇంద్రియ భోగం అనుభవించగలం. భౌతిక ఆధ్యాత్మిక భోగం నడుమ భేదం ఏమనగా భౌతిక భోగం పరిమితమైనది. మనుషుడు మొదలు సుఖానురక్తుడైనప్పటికీ దాన్ని దీర్ఘకాలం అనుభవించగలడు. కానీ ఆ మొదలు సుఖం విడిచిపెట్టినప్పుడు అతడు పరిమితం లేనట్టు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించగలడు. బ్రహ్మ సౌఖ్యం ఆధ్యాత్మికమంది శ్రీమద్ భాగవతము 5:5 మంది తెలుబడింది. మూర్ఖ జీవులు భౌతిక పదార్థము సౌందర్యతోనే మోహితులై అది వసగడి ఆనందమనే సత్యమైందని తెలుపు. కానీ వాస్తవానికి అది నిజమగు ఆనందము కానే కాదు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. ఈ యొక్క దానవులు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక ఈ యొక్క స్త్రీలని వాళ్ళు రకరకాలుగా చూడాలి అని చెప్పేసి రకరకాల ఆటలన్నీ కూడా మొదలు పెట్టారనమాట. ఈ యొక్క టెన్నిస్ కానీ ఆడవాళ్ళకి ఆ టెన్నిస్ గేమ్స్ అని ఆడడం కానీ, సో అదేవిధంగా ఇంకా రకరకాల బాల్ గేమ్స్ కానీ, ఇంకా వేరే వేరే కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కూడా పెడతారనమాట. సో వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక వాళ్ళు ఆ యొక్క ఎవరైతే కనుక స్త్రీలు ఉన్నారో వాళ్ళ యొక్క దేహ సౌష్ఠవాన్ని చూడడం కోసం అని చెప్పి వాళ్ళు అటువంటి గేమ్స్ అన్ని కూడా పెడుతున్నారనమాట. సో అటువంటి ఆటలు అవన్నీ కూడా చూడడం మూలంగా వాళ్ళ యొక్క ప్రయోజనం అదే అనమాట. ఎవరైతే స్త్రీలు ఉన్నారో పాపం తెలియకుండా అటువంటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు బలవడం జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆధ్యాత్మిక గురువులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాళ్ళు కూడా ఈ యొక్క భౌతిక భోగాన్ని అనుభవించడానికి, మైదున సుఖాన్ని అనుభవించడానికి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. సో ఏం చెప్తారంటే వాళ్ళు, మీకు 6 నెలల్లో భగవంతుడు అయిపోవచ్చు, మా దగ్గరికి రండి, మీకు ఈ మంత్రాన్ని ఇస్తాము అని చెప్పి చెప్తారన్నమాట. సో ఎందుకు చాలా మంది ఈ విధంగా మోసపోతున్నారు అంటే కనుక యాక్చువల్గా మనం మోసపోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతున్నాం అన్నమాట. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటేనే ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారు. అలాగే మనం మోసపోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి సో ఆ విధంగా మోసం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారన్నమాట. సో ఇక్కడ మనము ఈ యొక్క ఆధ్యాత్మిక సుఖము అదేవిధంగా భౌతిక సుఖానికి మధ్య ఉన్నటువంటి తేడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది వరకు చెప్పేవాళ్ళు అనమాట, ఏదైనా మనకి జ్వరం వచ్చింది అనుకోండి పచ్చని చేయమని చెప్పి చెప్పేవాళ్ళు. అంటే కనుక క్లియర్గా కొన్ని రకాలైనటువంటి వస్తువులు తినచ్చు, కొన్ని తినకూడదు అని చెప్పి చెప్పేవారు అనమాట. స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యేవాళ్ళు అనమాట ఇది వరకు. సో ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, ఏది పడితే కనుక తినేయచ్చు అంటున్నారు. యాక్చువల్గా అయితే కనుక మనం స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వాలన్నమాట. సో అలాగే మనము అందరం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే కనుక రోగగ్రస్త స్థితిలో ఉన్నాం అన్నమాట.
ఈ యొక్క రోగగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు మనము ఈ యొక్క ఎంజాయ్మెంట్ అనేది చేయకూడదు అనమాట. ఇంద్రియ భోగం అనేటువంటిది చేయకూడదు. ఎప్పుడైతే కనుక మనం యొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది చేయడం మానేసి ఆ భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయం తీసుకుంటామో ఏమవుతుంది, మనకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవనంలోకి మనము ఎంటర్ అవుతాం అన్నమాట. ఆధ్యాత్మిక జీవనంలో ఎంటర్ అయితే కనుక ఏమవుతుంది, దానికి వదలాలంటే కనుక ప్రపంచంలో మనకి భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సౌఖ్యం ఏమిటి, ఈ యొక్క మైథున సుఖము. దాన్ని కనుక వదిలిపెట్టగలిగితే కనుక మనము ఆధ్యాత్మిక జీవనాల్లో ప్రవేశించగలము. లేకపోతే కనుక ఒక మైథున సుఖాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నంతసేపు కూడా మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకుని వెళ్ళలేము. వెళ్ళినా సరే కొంతవరకు మాత్రమే వెళ్ళగలం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక మనకి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించామో మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందం ఎంత ఉంటుందంటే కనుక బ్రహ్మ సౌఖ్యం అనంతం అని అన్నారు. అనంతం అంటే కనుక ఇన్ఫినిటివ్ అన్నమాట. సో అంత ఉంటుంది అనమాట ఆ యొక్క బ్రహ్మ సౌఖ్యం. ఏదో అంత దొరికేదానికి మనం ఏం చేస్తున్నాము, చిన్న దాంతో మనము సాటిస్ఫై అయిపోతున్నాం అన్నమాట. కాబట్టి మూర్ఖ జీవులు భౌతిక పదార్థపు సౌందర్యముతోనే మోహితులై అది ఒసగడి ఆనందమే సత్యమైనదని తలుతురు. కానీ వాస్తవమునకు అది నిజమైనటువంటి ఆనందము కానే కాదు. నైకాత్రతే జయతి శాలిని పాద పద్మం జ్ఞత్నా ముహుకరతలేన పతత్పతంగం మద్యం విషీదతే బృహస్తన భారభీతం శాంతేవ దృష్టిరమలాసు శిఖా సమూహ. ఓ సుందరి, కందుకమును మాటి మాటికి నీ చేతితో కొట్టుచున్నప్పుడు నీ పాదపద్మములు ఒక చోట నిలిచి ఉండటలేదు. పెద్ద స్తనముల భారముతో నీ నడుము అలిసిపోయి చూపు చురుకుదనము లేనట్లుగా అగుచున్నది. దయచేసి నీ సొగసైన కురులను అల్లుకొనుము. హరే కృష్ణ. విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆ సుందరి ప్రతి అడుగునందు దానవులు సుందరమగు భంగిములను గాంచిరి. ఆమె పెద్దవగు స్తనములను విడివడిన కురులను కందుకముతో క్రీడించినప్పుడు ముందుకు వెనుకకు చేసేటి చలనములను వారు కొనియాడరి. ఆ విధముగా అడుగడుగున వారు ఆమె స్త్రీ సౌందర్యమును అనుభవించిరి. ఆ రీతిని ఆమె సౌందర్యమును గాంచినప్పుడు వారి మనస్సులు కామాతురమయ్యెను. రాత్రి సమయం మందు శలభములు అగ్నిని సమీపించి మరణించు రీతి దానవుల సుందరీమణి యొక్క బంతుల వంటి స్తనముల కదలిక బలి అయ్యిరి. సుందరి స్త్రీ యొక్క విడివడిన కురులు సైతము కామాతురుడైన దానవుని మనస్సును మోహింపజేయను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో అందుకే ఇది వరకు ఏం చేసేవాళ్ళండి, ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చక్కగా వాళ్ళ కురులనంతా కూడా జడలాగా వేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలా మంది జడ వేసుకోవడం మానేసి ఓపెన్ గా వదిలిపెట్టడం మొదలు పెడుతున్నారు అనమాట. సో అవి ఏమవుతాయంటే గనక ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళకి కామోద్దీపనం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట అవన్నీ కూడా. కాబట్టి చక్కగా స్త్రీలు అనేటువంటి వాళ్ళు జడ వేసుకోవాలన్నమాట. కురులను ఎప్పుడు కూడా వాళ్ళు ఓపెన్ గా ఉంచి బయటికి రాకూడదు అనమాట. ఇతి సాయంతినీం స్తన్యా మసురా ప్రమదాయతి ప్రలోభయంతీం జగృహు మత్వా మూఢధయీ స్త్రియం. అవగాహన లోపించిన అసురులు సంధ్యా సమయమునే ఆకర్షణీయమగు రూపము గల సుందరీమణిగా భావించి చేజిక్కించుకొనిది. భాష్యము. అసురులు ఇచ్చట మూఢధియా అని వర్ణింపబడిరి. అనగా గార్ధబము వలె వారు అజ్ఞానముచే మోహితులైరని భావము. ఆ భౌతిక రూపపు మిథ్యాపూర్వకమగు సౌందర్యముచే మోహితులై వారు ఆమెను ఆలింగనము చేసుకొనిరి. ప్రహస్త్యభావ గంభీరం జిగ్రంత్యాత్మానమాత్మన కాంత్యా ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాం గణాన్. గంభీరమగు దరహాసముతో పిదప పూజనీయుడగు బ్రహ్మదేవుడు తన కాంతి తనంతట తానే రసాస్వాదనము చేయునట్లుగా గోచరించున్నది ద్వారా గంధర్వ అప్సరస గణమును సృజించెను. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. ఉన్నత లోకములందలి సంగీతకారులు గంధర్వులని పిలువబడగా నర్తకీమణులు అప్సరసులని పిలువబడుతుంది.
మానవులచే దాడి చేయబడి సంధ్యాసమయంలో సుందరమగు స్త్రీ రూపమును సృజించిన బ్రహ్మదేవుడు గంధర్వులను అప్సరసలను సృజించను. ఇంద్రియ భోగమునందు నియోగింపబడిన సంగీత నృత్యములను దానవ ప్రవృత్తి కలవిగా భావింపవలెను. కాని అవే సంగీత నృత్యములు శ్రీకృష్ణ భగవానుని కీర్తనమున వినియోగింపబడినప్పుడు దివ్యములకు ఆధ్యాత్మిక ఆనందమునకు పూర్తిగా యోగ్యమైన జీవనమును అవి కలిగించగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో మనకి ఏదైనా సరే ఒక విషయంలో భౌతికమైనటువంటి విషయాలైనా సరే వాటిల్లో కనుక మనము భక్తి అనేటువంటిది యాడ్ చేస్తే కనుక దివ్యం అయిపోతుంది అనమాట. సో మనం ఎక్కడికైనా సరే ఏదైనా తింటున్నాం, తినేటువంటి వస్తువుల్లో కనుక మనం భక్తి అనేటువంటిది యాడ్ చేస్తే ఏమవుతుంది? అది ప్రసాదం అయిపోతుంది. సో ఏదైనా సరే ఒక పాట పాడుతున్నాం, దాంట్లో భక్తి అనేటువంటిది యాడ్ చేస్తే ఏమైపోతుంది? కీర్తనం అయిపోతుంది. ఎక్కడికైనా బయట వేరే ప్రదేశానికి వెళ్తున్నాం, దాంట్లో భక్తి అనేటువంటిది యాడ్ చేస్తే ఏమైపోతుంది? అది తీర్థయాత్ర అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా సంగీతము నృత్యము ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మనము భక్తి అనేటువంటిది యాడ్ చేస్తే కనుక ఏమైపోతుంది? అవి కూడా కీర్తన అయిపోతుంది అనమాట. సో సంగీతము నృత్యం అనేటువంటిది భౌతిక పరంగా మనము ఉపయోగిస్తే కనుక అవి మామూలుగా భౌతికం. కానీ వాటిని మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలు, ఆయన్ని కీర్తించడానికి, ఆయన యొక్క రూపాల్ని, గుణాన్ని, లీలల్ని, ఆయన యొక్క భక్తుల్ని కీర్తించడానికి వాడితే కనుక అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క కీర్తనం అయిపోతుంది అనమాట. విసర్జాతనుం తావై జ్యోత్స్నాం కాంతిమతిం ప్రియం తయేవ చాదదు ప్రీత్యా విశ్వావసు పురోగమా. ఆ పిదప బ్రహ్మదేవుడు తేజోమయమును ప్రియమునోగు చంద్రకాంతి రూపమును త్యజించను. విశ్వావసువు మరియు ఇతర గంధర్వులు ముదముతో దానిని గ్రహించిరి. సృష్ట్వా భూత పిశాచాంశ్చ భగవానాత్మతాంద్రిణ దిగ్వాససో ముక్త కేశాన్ వీక్షామీలయదృశౌ. మహిమాన్వితుడగు బ్రహ్మదేవుడు పిదప తన బద్ధకము నుండి భూత పిశాచ గణమును సృష్టించెను. కానీ వారు తమ జుట్టు విరబోసుకొని నగ్నముగా ఎదుట నిలుచుటను గాంచి అతడు కన్నులు మూసుకొనెను. చంద్రమాతాజీ చదవండి. హరికృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాషను శ్రీల ప్రభుపాదుల వారి విజయ్. భూత పిశాచము సైతం బ్రహ్మదేవుని సృష్టియే, అది మిథ్య కాదు. బద్ధజీవుని నానా విధముల కష్టమును గురిచేటకే అవి అన్నీ ఉద్దేశింపబడినవి. భగవాను నిర్దేశమున బ్రహ్మదేవుడు వానిని సృష్టించినట్టుగా తెలుసుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భూత పిశాచాలు అనేటువంటివి ఏంటంటే గనక అవి కూడా మిథ్య ఏమి కాదనమాట. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరు ఎలా తయారవుతారు అని అంటే కనుక ఎవరైతే కనుక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే కనుక చాలా భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ విధమైనటువంటి భూత పిశాచాల యొక్క శరీరాలు వస్తాయి అన్నమాట. వాటికి ఏంటంటే కనుక మనం చెప్పుకున్నట్టు సూక్ష్మ శరీరం ఉంటుందన్నమాట, కానీ స్థూల శరీరం వాటికి ఉండదన్నమాట. సో వాటికి కూడా ఆకలి, నిద్ర, దప్పిక అన్నీ ఉంటాయి. కానీ వాటిని చేయడానికి కానీ, తినడానికి కానీ, భోగించడానికి కానీ వాటికి స్థూల శరీరం ఉండదు అనమాట. సో కాబట్టి నానా యాతనలు అవి అనుభవిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా అనుభవిస్తూ ఏం చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎవరైతే కనుక వీక్ గా ఉన్నారో, ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళ యొక్క శరీరాలను అవి ఆక్రమించుకుంటాయి అన్నమాట. శారీరకంగా వాళ్ళ యొక్క శరీరాలని మొత్తం ఆక్రమించేసుకుంటాయి అన్నమాట. ఆక్రమించుకుని అందుకే పిచ్చి పట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి కదండి, కొంతమందికి పడుతూ ఉంటాయి కదా. సో అందుకే మనకి శాస్త్రాల్లో కూడా చెప్పారనమాట, కొన్ని విషయాలు కొన్ని సమయాల్లోనే చెయ్యాలి. సో ఎవరికైతే కనుక ఆ యొక్క పరిశుభ్రతని ఎవరైతే కనుక పాటించరో, చక్కగా స్నానం చెయ్యరో, సో అదేవిధంగా తిన్న తర్వాత చేతులు అవి సరిగ్గా కడుక్కోరో, అదేవిధంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను ఎవరైతే కనుక శుభ్రంగా ఉంచుకోరో, సో ఇటువంటి ప్రదేశాలకి అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ఈజీగా అటాక్ చేస్తాయి అన్నమాట. కానీ ఏంటంటే కనుక మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదనమాట. సో ఎందుకంటే కనుక ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడైతే కనుక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఎక్కడైతే కనుక యొక్క హరే కృష్ణ మహామంత్రం భగవంతుని యొక్క
నామ రూప లీల గుణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి యొక్క కీర్తనం అంతా కూడా జరుగుతూ ఉంటుందో, ఎక్కడ శ్రీమద్ భాగవతం ఉంటుందో వాళ్ళ ఇంట్లో, ఎక్కడైతే కనుక రోజు శ్రీమద్ భాగవతం భగవద్గీత యొక్క పఠనం జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లంతా కూడా ఏమైపోతుంది? బృందావనం అయిపోతుంది. అది భగవంతుడి యొక్క మందిరంతో సమానం అయిపోతుంది. అటువంటి ప్రదేశాల్లోకి ఈ విధమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి ఎంట్రన్స్ లేదు. సో ఇంకా మనకి చూస్తాం 5వ స్కందంలో వస్తుందన్నమాట. అజామిల యొక్క చరిత్ర గురించి వచ్చినప్పుడు అది కూడా చెప్తారు. ఎక్కడైతే కనుక భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి యమదూతలు కూడా రారంట. వాళ్ళ దగ్గరికి. జగృహుస్తాద్విశిష్టాంతాం జృంభాణాఖ్యాం తనుం ప్రభో నిద్రామింద్రియ విక్లేదో యయా భూతేషు దృశ్యతే ఏనోచ్ఛిష్టాన్ దర్శయంతి తమున్మాదాం ప్రచక్షతే. జీవుల సృష్టికర్తయగు బ్రహ్మదేవునిచే ఆవులింత రూపున త్యజించబడిన రూపమును భూత పిశాచములు గ్రహించినవి. అది నిద్రయనియు చొంగ కార్చునట్లు చేయుదుననియు తెలియబడును. అట్టి భూత పిశాచములు అపవిత్రముగానున్న వానిపై దాడి చేయను. వాటి దాడియే ఉన్మాదమని చెప్పబడుచుండును. ప్రసాద్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్మాదం అనేది రోగము లేదా దెయ్యము పట్టుట వంటివి అపరిశుభ్రమగు స్థితి అందే సంభవించును. మనిషి గాఢ నిద్ర ఎందుండి చొంగ కార్చును అపరిశుభ్రముగా ఉన్నప్పుడు దెయ్యములు ఆ స్థితిని అదనువుగా కొని అతని దేహమును ఆవహించగలగని పట్టగలవని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అనగా నిద్రపోచున్నప్పుడు చొంగ కార్చువారు అపరిశుభ్రమైన వారిగా పరిగణించబడుతురు. వారికి దెయ్యము పట్టుటయే లేదా వారు ఉన్మాదులగుటయే జరగగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఊర్జస్త్వన్వం మన్యమానా ఆత్మానం భగవాన్ చ సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణ సృజత్ ప్రభుః. తనను ఇచ్చాపూర్ణునిగను శక్తి రూపినిగను గుర్తించి జీవ సృష్టికర్తయగు పూజనీయ బ్రహ్మదేవుడు స్వీయ పరోక్ష రూపము నుండి నాభి నుండి సాధ్యులు మరియు పితృదేవతల గణమును సృజించెను. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. భాష్యము. సాధ్యులు పితృదేవతలు అను వారులు మరణించిన వారి యొక్క అగోచర రూపములై ఉన్నారు. వారును బ్రహ్మదేవుని చేతనే సృజింపబడి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వర్గం తత్కాయం పితరా ప్రతిపేదిరే సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే. పితృదేవతలు తమ అస్తిత్వమునకు కారణమైన ఆ అగోచర కాయమును స్వీకరించిరి. ఆచార కర్మల యందు నిష్ణాతులైన వారు అట్టి అగోచర కాయము మాధ్యమునే శ్రాద్ధ కాలమున సాధ్యులకు పితృదేవతలకు మరణించిన వారికి తమ పూర్వీకుల రూపమున తర్పణములు అర్పింతురు. శాంతి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. సునీత మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదకి జై. శ్రాద్ధము అనడి ఆచార కర్మము వేదాలు ఆయులచే ఆచరింపబడును. సంవత్సరములకు ఒకసారి వచ్చడి పితృపక్షమున ఆచారవంతులకు ధార్మికులు తమ పూర్వీకులకు తర్పణములను ఒసగుదురు. ప్రకృతి యొక్క విపరీత చేష్ట వలన భౌతిక భోగమునకై స్థూల దేహమును పొందనటువంటి తండ్రులు పితృదేవతలు ఆ విధముగా తమ వంశము వారు ఒసగిన పిండ ప్రదానముచే తిరిగి దేహములను పొందగలరు. అటువంటి శ్రాద్ధ కర్మలు ప్రసాదముతో పిండ ప్రదానము చేయుట నేటికిని భారతదేశమున కొనసాగుచున్నది. ముఖ్యముగా అది గయా క్షేత్రమున నిర్వహింపబడును. అచట ఒక ప్రసిద్ధ మందిరమున విష్ణుపాద పద్మముల చెంత తర్పణములను వసగుబడుచుండును. వంశస్థులు కావించడి భక్తి యోగముచే ఆ విధముగా ప్రసన్నుడైన కారణమున భగవానుడు వారి పితృదేవతలను స్థూల దేహములు సైతము లభించనట్టి నిందనీయ జీవులు
ముక్తులను కావించును. ఆధ్యాత్మిక పురోగతికై వారు స్థూల దేహమును పొందునట్లుగా అతడు అనుగ్రహించును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. బద్ధజీవుడు తనకు లభించిన దేహమును దురదృష్టవశాత్తు మాయా ప్రభావమున ఇంద్రియ భోగము కొరకు వినియోగించును. అట్టి కార్యము తనను అగోచరమగు దేహము పొందునట్లుగా చేయునని మరచి అతడట్లు కావించును. కాని కృష్ణ భక్తుడు కృష్ణ భక్తి భావన యందున్నవాడు మాత్రము శ్రాద్ధ కర్మం వంటి ఆచార కర్మలను వనరింపవలసిన అవసరము లేదు. దేవదేవుడగు శ్రీకృష్ణునికి అతడు ఎల్లవేళలా ముదము కూర్చుచుండుటయే అందులకు కారణము. తత్కారణమున సంకటము నందున్న అతని తండ్రులు పూర్వీకులు అప్రయత్నముగానే విమోచన పొందగలరు. దీనికి చక్కని ఉదాహరణ ప్రహ్లాదుడే. పాపియకు తన తండ్రి నీవో దానవుడు పలుమార్లు భగవానుని పాదపద్మముల చెంత అపరాధమనర్చి ఉండెను, ఉద్ధరించమని అతడు నరసింహస్వామిని ప్రార్థించి ఉండెను. భగవానుడు ఆ ప్రార్థనకు సమాధానముగా ప్రహ్లాదుడు వంటి వైష్ణవుడు జన్మించిన వంశమున అతని తండ్రియే గాక తండ్రికి తండ్రి వారి తండ్రులు ఆ విధముగా వెనుక తరము నాటి 14వ తండ్రి వరకు ప్రతి ఒక్కరూ అప్రయత్నముగా ఉద్ధరింపబడురని పలికెను. కనుక సారాంశం ఏమనగా కృష్ణ భక్తి భావన ఎనున్నది కుటుంబమునకు సంఘమునకు జీవులందరకు పరమోత్తమ కార్యమై ఉన్నది. కృష్ణ భక్తి భావన యందు పూర్ణముగా నిష్ణాతుడైన వాడు ఎటువంటి ఆచార కర్మలను నిర్వహింపడనియు సంపూర్ణ భక్తి భావనలో శ్రీకృష్ణ భగవాను సేవించుట ద్వారానే ఆచార కర్మలన్నీ అప్రయత్నముగా నిర్వహింపబడునని అతడు ఎరిగి ఉండుటయే అందులకు కారణమనియు చైతన్య చరితామృతమునందు తత్ గ్రంథకర్త పలికి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంట, ఆ యొక్క అగోచరమైనటువంటి కాయాన్ని వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఎవరి పితృదేవతలు అని అంటే కనుక మన యొక్క పూర్వీకులు అనమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక వాళ్ళకి ఇంకా పెర్ఫెక్షన్ రాదనమాట వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా సరే ఒక విపరీతమైనటువంటి చేష్ట వలన వాళ్ళకి ఇంకా స్థూల దేహం అనేటువంటిది రాదనమాట. ఒక్కొక్కసారి డిలే అవుతుంది అనమాట వాళ్ళకి. వెంటనే వాళ్ళకి ఆ యొక్క ప్రకృతి అనేటువంటిది స్థూల దేహాన్ని ఇవ్వదు. కాబట్టి వాళ్ళు ఇంకా అలాగా హ్యాంగింగ్ లో అలా ఉండిపోతారు అనమాట వాళ్ళు. సో అటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తారు, మనకి యొక్క వేదాల్లో చెప్పారనమాట. వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం ఎవరైతే కనుక చనిపోతారో చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, ఆ యొక్క శ్రాద్ధ కర్మలన్నీ కూడా చేస్తారనమాట. సో శ్రాద్ధ కర్మలు అంటే కనుక ప్రతిరోజు నెల కూడా ఏం చేస్తారు, మాసికాలు అవన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి సంవత్సరికం అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఏడాదికి కూడా ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పిండ ప్రదానం అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. ఏడాదికి ఒకసారి పితృదేవతలకి ఏం చేస్తారు, పిండ ప్రదానము అంటే కనుక ఆ రోజు ఏం చేస్తారు, ఆ యొక్క పిండాలని తయారు చేసి ముందుగా ఆ పిండాలని ఎవరికి అర్పిస్తారు, విష్ణువుకి అర్పిస్తారనమాట. విష్ణువుకి అర్పించిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని ఎవరైతే కనుక మనకి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్పిస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా సరే అప్పుడు దాకా ఏమి కూడా కొంచెం కూడా పుణ్యం చేసుకోకపోతే కనుక వాళ్ళకి శరీరాలు రావు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఆ యొక్క విష్ణు ప్రసాదం వాళ్ళకి అందుతుందన్నమాట. వాళ్ళకి ఆ విష్ణు ప్రసాదం అందితే కనుక వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి తర్వాత అయినా సరే కనీసం వాళ్ళకి భౌతిక దేహం స్థూల దేహం రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే ఏం చేస్తారు, గయాలో విష్ణుపాద ఆలయం అని ఒక ఆలయం ఉంటుందన్నమాట. అక్కడ విష్ణు భగవానుడి యొక్క పాదాలు ఉంటాయన్నమాట. అక్కడ వెళ్తే ఆ యొక్క పాదాల యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. కిందకు ఉంటే అక్కడ మనం చేతులు పెట్టి దానికి అభిషేకం అవన్నీ కూడా చేస్తారు. చేయి పెట్టి మనం ఆయన యొక్క పాదాలను కూడా దర్శించుకోవచ్చు అనమాట. చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ ఏంటంటే కనుక ఏడాదికి ఒకసారి పితృపక్షాలని వస్తాయన్నమాట. అప్పుడు చాలా రష్ ఉంటుందన్నమాట. అక్కడ ఆ నెల రోజులు కూడా అందరూ కూడా వెళ్ళి ఏం చేస్తారు, ఎవరైతే కనుక వాళ్ళ యొక్క పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసము కూడా అక్కడ పిండ ప్రదానాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళి అందరూ కూడా పిండ ప్రదానాలు చేస్తారనమాట. సో ఎవరైతే కనుక వాళ్ళకి శరీరాలు రావో వాళ్ళందరికీ కూడా చేస్తారనమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు భాష్యంలో చెప్పడం జరిగింది అనమాట. ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక ఈ యొక్క కృష్ణ భక్తి భావన చేస్తారో వాళ్ళు ఇటువంటి శ్రాద్ధ కర్మలు ఏవి కూడా ఆచరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి ప్రహ్లాద మహారాజ్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ప్రభుపాద్ గారు చెప్పింది కరెక్టే, అది అందులో తప్పేమీ లేదు. అది ఎటువంటి వాళ్ళ కోసము అంటే కనుక శుద్ధ భక్తులు అయిపోయినటువంటి వాళ్ళ కోసం అన్నమాట. ఎవరైతే కనుక శుద్ధ భక్తులు అయిపోయారు,
సో మనం భక్తిలో స్థాయిలు చెప్పుకున్నాం కదండి, భావ, రుచి, ఆసక్తి, ప్రేమ. సో ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళైతే కనుక సంపూర్ణంగా వాళ్ళు ఇంకా డెలివరీ అయిపోతారు. వాళ్ళు ఇంకా కన్ఫర్మ్, వాళ్ళ టికెటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏదో జస్ట్ టైం పీరియడ్ అన్నమాట. వాళ్ళకి ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళది ట్రైన్ రావడం ఆలస్యం అంతే వాళ్ళకి. అటువంటి వాళ్ళు యొక్క శ్రాద్ధ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇంకా ఆర్ఐసి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా మనం టికెట్ కొనుక్కోవడంలోనే ఉన్నాం, ఇంకా మనం ఆలోచిస్తున్నాం ఇంకా టికెట్ కొనుక్కుందామా వద్దా అని ఆలోచిస్తున్నాం మనం. సో మనలాంటి వాళ్ళు ఏం చేయాలి, యొక్క శ్రాద్ధ కర్మలు చేయాలి, చేయడం మాత్రం మానకూడదు. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. హరే కృష్ణ. ఇంకా మళ్ళీ మన యొక్క చర్చ రేపు కంటిన్యూ చేద్దామండి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? పితృదేవతలు ఆయన నాభి నుండి వచ్చారా ప్రభుజీ? అయితే బ్రహ్మదేవుడి నాభి నుండి అన్నారు కదా. అవునండి. సో ఆయన యొక్క నాభి నుంచి ఇక పితృదేవతలు, సాధ్యులు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఈ పితృదేవతలందరికీ కూడా ఒక లోకం ఉంటుందన్నమాట, పితృలోకం అని ఉంటుందన్నమాట. సో అది ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఇంచుమించు అది నరకానికి దగ్గరగా ఉంటుంది అనమాట. ఫిజికల్ పొజిషన్ మన యొక్క యూనివర్సల్ విశ్వాన్ని చూసుకుంటే కనుక అందులో అది నరకలోకాలకు చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఇక పితృలోకం. సో ఎవరైతే కనుక మనకు భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఎవరైతే కనుక పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు అని చెప్పారు కదా. సో వీళ్ళ దగ్గరికి వెళ్తారు అన్నమాట పితృదేవతలను ఎక్కువ ఆరాధిస్తే కనుక. ప్రభుజీ, బ్రహ్మ తెచ్చించిన దేహము రజోగుణం కలిగినట్టు సంధ్యా రూపంలో దాల్చను అన్నాడు కదా ప్రభుజీ, అదంతా ఊహానా? సో యాక్చువల్గా ఏంటంటే కనుక మనకి ఊహది కాదండి, అది ఊహ కాదు. అవి ఏంటంటే కనుక బ్రహ్మదేవుడి యొక్క శరీరము మనలాగా ఉండదు అనమాట అది. సో మనం చెప్పుకున్న ఇంతకు ముందు కూడాను, మనం ఏమున్నాం, మధ్యలో ఉన్నాం మనం. కాబట్టి మన దేహం ఎలా ఉంటుంది, స్థూల దేహం ఎక్కువగా ఉంటుంది మనకి కాంపోనెంట్. పైకి వెళ్లే కొద్దీ కూడా ఏమవుతుంది, ఈ సూక్ష్మ అంశాలు వాళ్ళ యొక్క శరీరంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. దేవతా శరీరాలకి పైకి వెళ్లే కొద్దీ కూడాను వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా సటిల్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా బాగా పైకి వెళ్ళిపోయే లోకం ఏంటి, బ్రహ్మలోకం. బ్రహ్మలోకంలో ఆయన యొక్క శరీరం చాలా సటిల్ గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి అవి మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ లో లేవు. సో కాబట్టి ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు అని అంటే కనుక, మనమైతే కనుక శరీరాన్ని వదిలిపెడితే చనిపోవడమే. కానీ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు అని అంటే కనుక ఆయన భావన వదిలిపెట్టినట్టు వస్తుంది ఒక్కొక్కసారి, లేకపోతే కనుక ఆయన రజోగుణ శరీరాన్ని వదిలిపెట్టినట్టు కూడా వస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే కనుక మనకి ఆ యొక్క చైతన్యాన్ని, ఆ యొక్క థాట్స్ ని వాళ్ళు విడిచిపెట్టినట్టు అనమాట. దేవతాంగనాన్ని పోలి ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అట్లా అనుకుంటున్నాం. ఆ చైతన్యాన్ని విడిచిపెట్టడం, ఆ యొక్క ఆలోచన, ఆ చైతన్యం, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టడం అనమాట. చైతన్యం విడిచిపెట్టడం వాళ్ళు విడిచిపెట్టగలరు అనమాట. స్థూల వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా ఎక్కువ సూక్ష్మం కాబట్టి వాళ్ళు అలా విడిచిపెట్టగలరు అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఈ సృష్టి అంతా సనత్ కుమారాస్ని సృష్టించక ముందు జరిగిందా? లేదు మాతాజీ, ఇదంతా కూడా వాళ్ళని సృష్టించిన తర్వాతే కదా ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కూడా స్వయంభూమను పుట్టిన తర్వాత కదా ఇదంతా కూడా చెప్తున్నారు. ఓకే ఓకే మాతాజీ, మధ్యలో జరిగింది ఇది అన్నారు, అందువల్ల డౌట్ వస్తుంది. మధ్యలో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది ఇది అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. మాతాజీ ఏమన్నారంటే అది సృష్టి జరుగుతూ ఉంటుంది, అజ్ఞానము ఇవన్నీ సృష్టించిన తర్వాత లేకుంటే ఈ స్వయంభూ మనువు వీళ్ళు వచ్చే మధ్యలో ఇది జరిగిందనో ఏదో చెప్పారు. ఒక ఎపిసోడ్ మిస్ అయింది, అది ఇక్కడ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఎపిసోడ్ మిస్ కాదు మాతాజీ, నేను ఏం చెప్పాను అదేం చెప్పారో దాని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయని చెప్పాను. అక్కడంతా హై లెవెల్లో 12వ అధ్యాయం అంతా హై లెవెల్. ఇన్ బిట్వీన్ ఏం జరిగింది, ఇప్పుడు 12వ అధ్యాయం మీరు చూస్తే బ్రహ్మదేవుడు యొక్క వైకృత సృష్టిలో ఆల్రెడీ చెప్పేశారు. అక్కడ మైత్రేయి మన ఏమని చెప్పారు, దేవతలు, దానవులు, కింపురుషులు, కిన్నెరలు వీళ్ళందరూ వచ్చేస్తారని చెప్పేశారు. కానీ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఏమేమి వాళ్ళ యొక్క
ఆస్తి కింద తీసుకున్నారు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, వాళ్ళు ఏ చైతన్యాన్ని తీసుకున్నారు, ఇన్ని డీటెయిల్స్ ఇప్పుడు వస్తాయి. ఇది ఆల్రెడీ 12వ అధ్యాయం మనకు చెప్పేశారు. నేను అప్పుడు చెప్పింది ఏంటంటే అదే క్రియేషన్ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తున్నారు. 12వ అధ్యాయం చూడండి, 3 రకాల వైకృత సృష్టి బ్రహ్మదేవుడు చేసింది. అక్కడ ఆల్రెడీ చెప్పేశారు, ఈ కిన్నెరలు కింపురుషులు అందరూ వచ్చేసారు. అక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు మైత్రేయం అని, ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సరే, సో ఏం జరిగింది మధ్యలో మనకి అక్కడ ఏమైంది, మళ్ళీ మధ్యలో ఈ యొక్క కుమారుల సృష్టి గురించి ముందు చెప్పేటప్పుడు ఈ 5 అజ్ఞాన వృత్తుల్ని క్రియేట్ చేశారని చెప్పేశారు. ఆ తర్వాత ఏం జరిగింది ఆ డీటెయిల్ చెప్పాలి. ఆ డీటెయిల్ ఇక్కడ చెప్తున్నారు. ఆ డీటెయిల్ ఏమైంది, ఆయన అజ్ఞాన వృత్తి చైతన్యాన్ని విడిచిపెట్టాడని చెప్పేశారు. అక్కడ ఆ విడిచిపెట్టిన చైతన్యాన్ని ఇక్కడ ఎవరు తీసుకున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు తీసుకున్నారని అజ్ఞాన వృత్తి చైతన్యాన్ని, ఆ దేహాన్ని దానవుడు మాతాజీ. దానవుడు దానవులు తీసుకున్నారా? ఎవరు తీసుకున్నారు? నేను ఎవరున్నారు? అది తమో గుణమైనది ఎవరు తీసుకున్నారు? యక్ష రాక్షసులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పగలు కదండి సత్వగుణ చైతన్యాన్ని దేవతలు తీసుకున్నారు. ఈ డీటెయిల్స్ మనకి 12వ అధ్యాయంలో లేవు కదండి. అక్కడ ఓన్లీ కేవలం దేవతలు వచ్చేసారు అని చెప్పారు. మధ్యలో మళ్ళీ మన కుమారులు క్రియేట్ చేసే ముందు కూడా తర్వాత ఆయన మంచిగా ధ్యానం చేసి విద్యా పొటెన్సీ మీద ధ్యానం చేసి కుమారులను క్రియేట్ చేశారు అని చెప్పారు. సో మధ్యలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనకు డీటెయిల్స్ వస్తున్నాయి. మధ్యలో ఏం జరిగింది, అజ్ఞాన వృత్తులన్నీ మళ్ళీ ఆ దేహం విడిచిపెట్టేసిన తర్వాత ఏం జరిగింది అంటే చైతన్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమైంది, యక్షరాక్షసులు ఆక్యుపై చేశారు. ఆ తర్వాత ఆయన సత్వగుణ చైతన్యం ఎప్పుడైతే అది పగల కింద అవుతుందో అది దేవతలు తీసుకున్నారు. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనకి ఇస్తున్నారు అనమాట. రైట్, సో అది ఇప్పుడు మనకి ఇస్తున్నారు. సో మనం చూస్తే మీరు 12వ అధ్యాయంలోనే ఇదే 3వ స్కందం 12వ అధ్యాయంలోనే మనకి సృష్టి మొత్తం చెప్పేశారు. కానీ మధ్యలో డీటెయిల్స్ అనేవి మనకి ఇప్పుడు ఇస్తున్నారు అన్నమాట. ఓకే, అలాగే 12వ అధ్యాయంలో చెప్పారు, 10వ అధ్యాయంలో కూడా చెప్పేశారు. 10వ అధ్యాయంలో ఈ వైకృత సృష్టిలో 3 రకాలు చెప్పేశారు. 10వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి 29 వరకు కూడా బ్రహ్మదేవుడు చేసిన విసర్గ వైకృత సృష్టి మొత్తం చెప్పారు. కానీ ఇన్ డీటెయిల్ చెప్పాల, దేవతలు వచ్చారు వీళ్ళందరూ బ్రహ్మదేవుడు. కానీ ఏం చేశాడు మళ్ళీ 12వ అధ్యాయంలో కొంచెంగా చెప్పారు. అజ్ఞాన వృత్తులు చేసేసిన తర్వాత ఆయన డిసాటిస్ఫై అయిపోయి ఆ చైతన్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆయన ఈ యొక్క విద్యా పొటెన్సీ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయటం కారణంగా అప్పుడు కుమారులు వచ్చారు. సో ఈ మధ్యలో ఏం జరిగింది అది ఇప్పుడు మనకు వస్తుంది అన్నమాట. అలాగా డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనకి ఈ యొక్క 20 అధ్యాయంలో ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నారు. ఏదైతే మనకి 10, 12లో చెప్పినవి ఆ డీటెయిల్స్ మనకు వస్తున్నాయి అంతే. ఓన్లీ డీటెయిల్స్ మాతాజీ ఇవన్నీ కూడా. రైట్, ఇవన్నీ స్వయంభూమను వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్, స్వయంభూమను రాకముందు అజ్ఞాన వృత్తులు అవి క్రియేట్ అయ్యాయి. సో మేబీ వీటి మధ్యలోనే కుమారులు వచ్చుంటారు. ఎక్కడ కుమారులు వచ్చారన్నది అది క్లారిటీగా లేదు. సో అదనమాట, ఇదంతా కూడా క్రియేషన్ లో పార్టే. అదన్నమాట, ఎక్కడ కుమారులు కరెక్ట్ గా వచ్చారు, ఎక్కడ స్వయంభూమను వచ్చారు అన్నది తెలియదు. కానీ ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిన మాత్రం అజ్ఞాన వృత్తులు, అదైతే క్లియర్ గా ఉంది కదా. సో అజ్ఞాన వృత్తుల నుంచి వాళ్ళు వచ్చారు, తర్వాత కుమారులు వస్తారు. కుమారుల తర్వాత మన అందరికి తెలుసు శివుడు, ప్రజాపతులు. బట్ ఆ సీక్వెన్స్ ఎగ్జాక్ట్ గా ఏమనేది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ బ్రహ్మదేవుడి నుంచి ఈ వైకృత సృష్టిలో చెప్పిన కిన్నెరలు కింపురుషులు ఎలా వచ్చారు, ఎలాగైతే ప్రజాపతులు కూడా ఆయన వివిధ దేహాల నుంచి వచ్చారు కదండి. ఒకళ్ళేమో ఆయన తమ్మ నుంచి వచ్చారు, ఒకళ్ళేమో మనసు నుంచి వచ్చారు, ఒకళ్ళు షాడో నుంచి వచ్చారు. అలాగే వీళ్ళు కూడా ఎలా వచ్చారు, కిన్నెర కింపురుషులు వీళ్ళందరూ ఎలా వచ్చారు. సో అది మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు. అదనమాట. రైట్, ఇక్కడ మనకి చూస్తే ఇవాళ 49వ శ్లోకం అయిపోయిందండి, ఆల్రెడీ అవ్వలేదు కదా. సో 49వ శ్లోకంలో మను క్రియేషన్ గురించి వస్తుంది. మళ్ళీ మనువులు క్రియేట్ చేసినట్టు. సో 49వ శ్లోకంలో మనువులు వచ్చిందంటే అంటే ఇక్కడికి మళ్ళీ స్వయంభూ మను గురించి మాట్లాడుతున్నారు. సో మధ్యలో వీళ్ళని క్రియేట్ చేశారా, లేకపోతే మధ్యలోనే కుమారులు వచ్చి ప్రజాపతులు అందరూ వచ్చి స్వయంభూ మను వచ్చారా, ఆ డీటెయిల్స్ లేవు. బట్ ఈ అధ్యాయం అంతా మనకి 20వ అధ్యాయం అంతా ఏంటంటే ఏదైతే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారో ఇప్పటివరకు క్రియేషన్ గురించి వాటి మధ్యలో డీటెయిల్స్ మనకి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆ జ్ఞానం అనేది మనకి ఇస్తున్నారు అనమాట. అది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ భగవాన్ని పూజించే వాళ్ళు పితృదేవతలు పూజించిన అవసరం లేదన్నారు కదండి ప్రభుజీ. మనం పూజించాల్సినటువంటి అవసరం లేదు.
కానీ ఏంటంటే గనక మనం ఇంకా చాలా పెర్ఫెక్ట్ అవ్వలేదు కాబట్టి ఏవైతే గనక శ్రాద్ధ కర్మలు అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన పెద్దవాళ్ళ కోసం అవన్నీ కూడా ఇంకా చేయాలి. ఎందుకంటే మనం ఇంకా ప్యూర్ డివోటీస్ అవ్వలేదు కాబట్టి. ఆ శ్రాద్ధ సెరమనీలు ఎవరిని ఆరాధిస్తాం మాతాజీ? శ్రాద్ధ సెరమనీలు ఎవరిని ఆరాధిస్తాం? పితృవులు పితృలను కాదు, విష్ణువుని ప్రార్థిస్తాం. విష్ణువుని ప్రార్థించి విష్ణువుకి సమర్పించిన విష్ణు ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తాం. సో శ్రాద్ధ సెరమనీ అంటే ఏంటి? యాక్చువల్ గా మనం విష్ణు ప్రసాదాన్ని పితృలకు ఇస్తున్నాం. మనం విష్ణువునే ఆరాధన చేస్తున్నాం. విష్ణువు తప్ప ఎవరు కూడా వాళ్ళకి దేహాన్ని మళ్ళీ ఇవ్వలేరు, వాళ్ళకి ముక్తి ఇవ్వలేరు. వాళ్ళ దేహాన్ని, వాళ్ళ భౌతిక దేహాన్ని పొందాలన్నా, లేకపోతే ఎక్కడైనా వాళ్ళు నరకంలో పడి తీవ్ర బాధలు అనుభవిస్తున్న ఎక్కడి నుంచైనా ముక్తి రావాలంటే విష్ణువే. అందుకే కదా గయాలో మనం విష్ణు పాదాల దగ్గర సమర్పిస్తాం. సో మనం విష్ణు ప్రసాదం వాళ్ళకి ఇస్తున్నాం. అది కరెక్ట్ గా మనకి వచ్చిన శ్రాద్ధ సెరమనీ చేసిన బ్రాహ్మణులు అడిగితే వాళ్ళు విష్ణువుకి సమర్పించి ఆ విష్ణు ప్రసాదాన్ని ఆ రోజు వాళ్ళకి పితరులకి ఇస్తారు. అప్పుడు వాళ్ళు డెలివర్ అవుతారు. పితృదేవతలను ఆరాధించడం అంటే గనక శ్రాద్ధ సెరమనీ పెట్టడం కాదు. పితృదేవతలను ఆరాధించడం అంటే గనక మళ్ళీ వాళ్ళ కోసమే సెపరేట్ గా పూజలు చేయడం అన్నమాట. శ్రాద్ధ సెరమనీ అంటే గనక అది మనం విష్ణు ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. సో రెండు ఒకటే అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదో క్వశ్చన్ ప్రభుజీ గారు క్షమించండి. పాతాల, రసతల, తలతల, సతల, తేజము, మహిమల, భూమి ఎన్ని భగవానుడి శరీరంలో నుంచి వచ్చినాయి ప్రభుజీ? అవన్నీ కూడా విశ్వరూపంలోంచి అవన్నీ కూడా వచ్చినాయి కదండి. అంటే సత్యలోకము, ప్రాముఖ్యత, మహర్లోకము, అవన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించారు కదండి మనకి. అవన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించారు కదా. ఆ యొక్క ఏంటండి, మన భగవానుడి శరీరంలో ఒక్కొక్క అంశం. భగవానుడు కాదండి, విశ్వరూపంలో ఆయన యొక్క శరీరంలో ఒక భాగం ఉంది విశ్వరూపము. పాతాళానికి ఏమొస్తుంది ప్రభుజీ? సో పాతాళానికి పాదాలు వస్తాయి కదండి. పాదాలు. రసతలకి సో అవి చూడాలండి ఒకసారి ఎగ్జాక్ట్ గా ఏంటి అని చెప్పేసి చూడాలి. సరే ప్రభు, సరే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ, దండవత్ ప్రణాం అందరికి కూడా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. కొంచెం 41 శ్లోకంలో అది నిద్రపోయేటప్పుడు అట్లా ఉండే వాళ్ళకి ఇదిగా ఉంటది అని ఉంది. అట్లాగే నడుతుంది. అపరిశుభ్రంగా ఉండే వాళ్ళ దగ్గర నోరు తెరిచి అందుకే పడుకోవద్దు అంటారు కదా. నోరు తెరిచి పడుకోవద్దు అని చెప్పని అంటారు అనమాట. కొంతమందికి ఉంటుంది అది బాగా అంటే అది అలా అని చెప్తున్నారు ప్రభుజీ. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు అది. సో వీ హావ్ టు టేక్ ఇట్. అలవాటైంది అలా నిద్రపోతారు కొంతమంది మా ప్రభుజీ. అది మనం కొంచెం అలవాటు తప్పించడానికి ప్రయత్నించాలి వాళ్ళకి. ప్రభుజీ ఆన్సర్ ఏ క్యాంటీన్ లో ఉంటుంది ప్రభుజీ గారు? ఏంటండి, ఏ క్యాంటీన్ లో ఉంటుంది రసతల అనేది? సో ఇవన్నీ కూడా మనకి సెకండ్ క్యాంటోలో ఉన్నాయి మాతాజీ. ఇవన్నీ కూడాను సెకండ్ క్యాంటోలో ఉన్నాయి. సృష్టి జరిగేటప్పుడు ఆయన విశ్వరూపం గురించి వచ్చినప్పుడు ఉంటాయి మాతాజీ. క్రియేషన్ ఆఫ్ యూనివర్సల్ ఫామ్ ఉంది. ఈ అధ్యాయంలో కూడా మీకు 3వ స్కందంలో 6వ అధ్యాయంలో కూడా ఉండొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు.